ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్తలు వచ్చేసాయి. కొత్త డిఏ పెంపు, పెన్షనర్లకు గడువు కూడా పెంపు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్లో స్టేట్ ఎంప్లాయీస్ మరియు సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పెన్షనర్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్. భారత ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతారో వారందరూ కూడా నెల నెల పెన్షన్ తీసుకోవాలి అంటే వారు జీవించి ఉన్నట్లుగా ఒక జీవన ప్రమాణ పత్రం అయితే ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. దాన్నే లైఫ్ సర్టిఫికేట్ అంటారు. కాబట్టి ఈ లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించి సాధారణంగా ప్రభుత్వం అక్టోబర్, నవంబర్ నెలలో వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి పెన్షనర్లకు గడువు కల్పిస్తుంది. అయితే పెన్షనర్లకి గడువును పొడిగించడం జరిగింది. అంతకుముందు చివరి తేదీ 30 నవంబర్ 2023 వరకు ఉంది. ఇప్పుడు పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం కోసం 31 జనవరి 2024 తేదీ వరకు పొడిగించింది. సో ఇంకా ఎవరైతే పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించలేదో వారందరూ కూడా జనవరి 31వ తేదీలోగా సమర్పించాల్సి అయితే ఉంటుంది. సో లేకపోతే ఫిబ్రవరి 1 నుంచి వీరికి పెన్షన్స్ అయితే రావు కాబట్టి త్వరగతిన లైఫ్ సర్టిఫికేట్లను అయితే సమర్పించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్లో అదిరిపోయే గిఫ్ట్ రాబోతుంది. డిఏ పెంపునకు సంబంధించిన ప్రకటన మార్చిలో ఉండే అవకాశం ఉండగా జనవరి నెల నుంచి వర్తించజేయబోతున్నారు. మార్చిలో డిఏ పెంపు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగబోతున్నాయి. మరోసారి కేంద్రం 4% పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 46% డిఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్నారు. గతేడాది జనవరి నెల 38% ఉండగా కేంద్రం 2 సార్లు 4% చొప్పున పెంచిన విషయం తెలిసిందే. దీంతో 46%కి చేరుకుంది. మళ్ళీ 4% పెంచితే డిఏ అనేది 50%కి చేరుకునే అవకాశం ఉంది.